కోసమే ఈ వేదన, నీ రూపమే ఆరాధన. వేచేనులే ఎన్నాళ్ళైనా నీవే నా ఆశవై నిలిచేవే నా శ్వాసవై. పాలుగారు నీ మోములు కన్నీటి ధార నేను జారనీయనే, పాలుగారు నీ మోములు కన్నీటి ధార నేను జారనీయనే. కాలమీది చేరుకొందునే అందాక ప్రేమ దీపమారనీయకే. నీకోసమే ఈ వేదన, ఈ రాత్రి తెల్లారునా వేచేనులే ఎన్నాళ్ళైనా. ఏది ఆ వెన్నెల వెలుగేది నా కన్నులా. ఊళ్ళో నిల్లుండగా నా ఇల్లే దొరికిందట దొంగతనం చేయడానికి. మిమ్మల్ని తగలెట్ట అయినా దొంగతనం చేయమని మీ అక్క నేర్పిందా, మీ బాబు నేర్పాడురా? మీకు పోయే కళలు రాను, ముదనష్ట దొంగ తెచ్చిన వాళ్ళారా, మీకు పోయే కళలు రాను. వచ్చావా తల్లి? రా అమ్మా. 3 రోజులు బట్టి మేము వండుకున్నా కూడా వండుకున్నట్టుగా మాయమవుతుంటే కేపిలులో పందులో కుక్కలో తిన్నాయనుకున్నాను. దొంగ చచ్చినోళ్ళు తిన్నాడని దొరికారు చచ్చినోళ్ళు. చిన్నపిల్లలు ఏదో తెలియక. ఆ చిన్న పిల్లలు, అందుకనే పెద్దోళ్ళకి మీకైనా బుద్ధి ఉండక్కర్లేదు. ఆ ముసలోడికేమో తాగుడు తప్ప వేరే పని లేదు, నీకు ఊరు చుట్టడం తప్ప అంతకంటే ఏమీ తెలీదు. అయినా వాళ్ళు తింటున్నారో పస్తులు ఉంటున్నారో నువ్వన్నా పట్టించుకోక్కర్లేదు. దొంగతనం చేయడం ఆడ తప్పు కాదే. నీలాంటి మహాతల్లి ఇంట్లో ఉండి పట్టిడు అన్నం పెట్టకపోతే ఆకలితో వాళ్ళు దొంగతనమే కాదు ఏమైనా చేస్తారే. సిగ్గుమాలిందానా. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, నా ఇంట్లో ఇంకోసారి దొంగతనం చేస్తే కాళ్ళు చేతులు ఇరగొట్టి నీ చేతిలో పెట్టి నీ మొక్క నేను పేడకల్లో నీళ్ళు చల్లుతాను. ఏమనుకుంటున్నావు? ముదనష్ట నీ బతుకు చేస్తా దొంగ వల్లారని. ఏరా ఏమిట్రా మీరు చేసిన పని? ఉన్నంతలో మర్యాదగా బ్రతుకుతున్నావు, అట్లాంటిది పరాయి ఇంట్లో దొంగతనం చేసి మన బ్రతుకులు బజారు పాల్చేస్తారా? ఊళ్ళో వాళ్ళ చేత నానా మాట్లాడిపిస్తారా? చిచ్చి, ఇలా బ్రతకడం కంటే అందరూ కట్టుకుని ఎందులో అయినా దూకి చేద్దావురా, చేద్దావు. చాలి చల్లనంతో ఎన్నాళ్ళు ఉంటారక్క. చూడు, మీ నాన్న బాధ్యత లేకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేశాడు. ఏ ఆధారం లేని ఆడపిల్లవి నువ్వు మాత్రం ఏం చేయగలవు? చేయగలిగిందల్లా ఒక్కటే,
మీ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవడమే. అలా చేస్తే వచ్చిన డబ్బుతో నీ చెల్లి తమ్ముళ్ళు ఎంత హాయిగా ఉంటారో ఒక్కసారి ఆలోచించు. ఏంటమ్మా? గోపాలం బాబు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటాను. ఎంత చల్లనమని చెప్పావమ్మా. నాకు సారా పిప్పలో స్నానం చేసినంత ఆనందంగా ఉందమ్మా. మందు కొట్టేస్తాను. మంగళసూత్రం తీసుకో బాబు. ఎడమ చేతితోటి కాదు బాబు. ఇదిగో పంతులు గారు, అబ్బాయికి కుడికాలు కుడి చెయ్యి పని చేయవు. ఎడం చేత్తో తీగి ఇంకే చేత్తో తీస్తాడు. ఆ విషయం 10 మందిలో నువ్వేం చెప్పక్కర్లా. అయినా నా గురించి తెలిసిన పంతులు తీసుకురావచ్చుగా. బాలేవాడి బావా, నీ అవిటితనం దాచేస్తే మాత్రం దాగుతుందా? చూడండి పెద్ద ముత్తైదు గారు, కాస్త మంగళసూత్రాన్ని తమ చేత్తో అమ్మాయి మెళ్ళలో కట్టండి. ఏం అక్కర్లేదు. ఎంత చేతులు లేని వాడినైనా చేతకాని వాడిని ఏం కాదు. నా పెళ్ళ మెళ్ళలో తాళి నేనే కట్టగలను. అమ్మా పవిత్ర, ఆవిడ మీ అత్తగారు. మీ ఆయన పుట్టిన 4 సంవత్సరాలకే కన్నుమూసింది. ఈవిడ మీ చిన్నత్తగారు. అది నా కూతురు ఊర్మిళ, అతను నా అల్లుడు గోపాలు. నీకు తెలుసు అనుకుంటాను, ఈ ఇంట్లోనే ఇల్లరకం ఉంటున్నాడు. ఆ మాట స్పెషల్ గా చెప్పక్కర్లేదులేండి. అన్నట్టు చూడమ్మా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చంద్రయ్య నా కన్న కొడుకే అయినా నేను ఏనాడు అతన్ని అరే ఒరే అని పిలవలేదు. నాయనా చంద్రయ్య, బాబు చంద్రయ్య అని పిలుస్తుంటా. ఎందుకంటే మా నాన్నగారు అటు పోయారో లేదో ఇతనిటి పుట్టాడు. మా నాన్నగారే మళ్ళీ నా కడుపును పుట్టాడేమోనని నాకు నమ్మకం. అందుకని నువ్వు కూడా ఇతని మనసు ఏమాత్రం నొప్పించకుండా చూసుకోవాలమ్మా. మావా, ఇలా ప్రతి వాళ్ళ జీవి చరిత్ర ఉపన్యాసం చెప్పడం మొదలెడితే మేమంతా నీరసం వచ్చి కుప్ప కూలిపోతాం. ఆ తర్వాత తెల్లారిపోద్ది. నిద్రమోహం, మిగతా కార్యక్రమం చూడు తొందరగా. దిగాలి. గురు, ఎరా రాజుగా, బాగున్నావా? నే బాగానే ఉన్నా. ఏమిటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఇదిగో అమ్మాయి, ఎందుకలా తటపటాయిస్తావు? మా బావ బంగారంలా అంటాడు. కాకపోతే ఏంటంటే పాపం ఒక్కాలు ఓ చెయ్యే పనిచేస్తాయి. పోలియో. అయినా నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. ఒక్క కేక పెట్టావంటే చాలు, నీ కష్టం సుఖం చుట్టానికి నేనున్నా. ఓ బంగారు రంగుల చిలక పలుకవే, నా మీద ప్రేమే ఉందని. ఓ బంగారు రంగు